వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్న కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న కరీంనగర్లో కథన భేరీ మోగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. అశేషంగా తరలివచ్చిన జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్లో తెలంగాణ గలం ఎందుకు ఉండాలి, ఆవశ్యకత ఏంటి అనేది ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు, మాటలు తప్పించి ఎటువంటి పని కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతుంది ప్రభుత్వం. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. మరోసారి మోసపోవద్దు, డెఫినెట్గా ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి, ప్రజల రకంగా ఆలోచించాలి అంటూ కూడా పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్ విజయ్ గారు, నిన్న కరీంనగర్లో జరిగినటువంటి కథన బేరీలో ప్రజలకి కేసీఆర్ గారు ఎటువంటి వాస్తవాలు ముందుంచారు? అంటే ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎటువంటి మాటలు చెప్పింది, ఇవాళ ఏ దిశగా ప్రయాణం చేస్తోంది, కరెంటు విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ప్రజానీకం అనే విషయాలను బహిరంగ సభ వేదికగా ఎట్లా ప్రజల ముందు ఉంచారు? ప్రజల్లో గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఈ 2-3 నెలల కాలంలోనే మాయమైపోయాయి. అంటే ప్రభుత్వం ఒకసారి మారగానే ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది అనేది ప్రజలకు ఒక మంచిగా అర్థమయ్యే విధంగా, ప్రజల్లోకి వెళ్ళే విధంగా నిన్న బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు చెప్పడం జరిగింది. ప్రజల్లో ఎందుకు ముఖ్యంగా పంటలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోవడానికి కారణమైంది, నీళ్లు రాకపోవడానికి కారణమైంది, ఇది కరువు, వర్షపాతం జనరల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కువగానే ఉంది. అయినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల కరువు పరిస్థితి వచ్చింది, పంటలు తగలబెట్టుకునే పరిస్థితి రావడం, ఎండిపోతున్నాయి. అసలు అన్నారం మన్ననైతే ఎంత అన్నారం నుంచి నీళ్ళు వదిలిపెట్టి సముద్రంలోకి కలపడం అంటే అట్లాంటి అనాలోచితమైన తెలివి తక్కువ నిర్ణయాలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోదు. ఒకవేళ నీకు ఇబ్బంది ఉందని ఏదైనా ఎన్డీఎస్సీ అని ఎవరైనా రిపోర్ట్ ఇస్తే ఆ నీళ్ళని ఎత్తి నీకు సుందిల్లో పోసుకోవచ్చు, ఎల్లంపల్లిలో పోసుకోవచ్చు. 2 రోజులలో 3 రోజులలో ఖాళీ అవుతుంది. 1 రోజులో ఖాళీ అయ్యే బ్యారేజీ 3 రోజులలో ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే ఆ నీళ్ళు ఇప్పుడు ఈజీగా వచ్చేది, కరువు చెరువులని నింపుండే అవకాశం కూడా ఉండే. అంతకుముందు ఉన్నటువంటి మిగతా నీళ్ళు కూడా ఎత్తిపోసుకున్నట్లయితే ఈ అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకపోతుండే. అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా ఉన్న నీళ్ళు ఇప్పుడు ఆంధ్రాకు నీళ్ళు పోతున్నాయి, తెలంగాణకు నీళ్ళు రావట్లేదు. దానికి కూడా ఏంది పరిష్కారం? వీళ్ళు ఎన్ని రోజులు మహారాష్ట్రను అడుగుతామన్నారు, మహారాష్ట్రను అడగలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నటువంటి నారాయణపూర్ నుంచి నీళ్లు తీసుకురావచ్చు వాళ్ళని అడిగి, ఆ పని చేయట్లేరు. ఆంధ్ర వాళ్ళు మాత్రం ఏదో ఒక కారణంతో నీళ్ళు తీసుకొని పోతున్నారు. ఇక్కడ మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం శ్రీశైలంలో ఉన్నప్పటికీ ఇట్లాంటి కరువుకు సంబంధించినటువంటిది, మంచినీళ్ళకు సంబంధించినటువంటి సమస్య, కరెంటుకు సంబంధించినటువంటి సమస్య ప్రభుత్వం మారిన 2 నెలలకే, అంటే ఓ సరైనటువంటి పరిపాలన లేక నిరంతరం ఎంతసేపు ఒక అభద్రతా భావంతో ప్రభుత్వం పడిపోతుందనే భయంతో దాని చుట్టూ తిప్పడమే జరిగింది తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి సమీక్షలు చేసి కరువును అరికట్టడంలో విఫలమైంది అనే విషయాన్ని ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెప్పడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. ప్రజలు కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు సంబంధించినటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ కృషాంక్ గారు, కేసీఆర్ పక్కకు జరగానే కరెంటు, నీళ్లు కటక బంద్ చేసినట్టే బంద్ అయిపోయినాయి. నిజంగా రైతుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంటూ నిన్న కేసీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా రైతుల కోణంలో చూస్తే వాళ్ళ సాగునీళ్ళు లేక, చాలా చోట్ల కరెంటు రెగ్యులర్గా ఉండక, కరెంటు అనేది చాలా ఇబ్బందులు పెట్టే విధంగా ఎటువంటి పరిస్థితి వాళ్ళ రైతాంగం అనుభవిస్తోంది కేసీఆర్ గారు చెప్పినట్టుగా. నిన్న కేసీఆర్ గారు ఉపన్యాసం మీరు గమనించండి, మాట్లాడింది విద్యుత్ గురించి, వ్యవసాయం గురించి, నీళ్ళ గురించి, తెలంగాణ ప్రజల అంశాల గురించి. కానీ అదే నిన్నటి సమయము ఇంకిద్దరు కూడా సమావేశాలు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారిని తిట్టడము, లేకుంటే రాజకీయము, లేకుంటే వాళ్ళ పార్టీలో ఉన్న అభద్రతా భావాన్ని ఎంతసేపు దాన్ని ముందు పెట్టి నా ప్రభుత్వం నా పార్టీ ఇదే, అది డావోస్కు పోయినా కాంగ్రెస్ పార్టీ అనే చెప్తారు, లేకపోతే ఇక్కడున్నా కూడా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యము, సోనియమ్మ రాజ్యము, రాహుల్ గాంధీ గారు రాజ్యం. అదే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు వచ్చారు, వారు కూడా కేసీఆర్ గారి మీదనే దాడి. కానీ పబ్లిక్కి మేము ఇది చేసినాం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నాము, మేము ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినాము, మేము ఒక నీళ్ళ ప్రాజెక్టు మేము ఇన్ని నిధులు ఏమన్నా ఇచ్చినాము, ఏమన్నా అట్లాంటిది ఏమన్నా వినబడుతున్నదా? లేదు. ప్రజలకు పనికొచ్చే అంశాలు మీకు భారతీయ జనతా పార్టీ నుంచి, ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు. 10 సంవత్సరాల రిపోర్ట్ కార్డు ఇవాళ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళు ఏం చేసిర్రు ఈ రాష్ట్రానికి అనేది. అది కాకుండా ఎంతసేపు
ఇవాళ మీరు గమనించండి, ఎందుకు మనము కరీంనగర్ వేదికగా నిన్న ఒక వాయిస్ ఉండాలి, పార్లమెంటుకు పోయి భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గారు ఏం చేసిర్రు, అదే వినోద్ కుమార్ గారు ఏం చేసిర్రు అని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ గమనించాల్సింది ఏంటంటే, ఉదాహరణకు నిన్ననే ఎకనామిక్ టైమ్స్ పేపర్లో ఈ ఆర్టికల్ వచ్చింది. కేన్స్ అనే సంస్థ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొంగర కులాన్ దగ్గర వాళ్ళకు భూమి కూడా ఫెసిలిటేషన్ చేసినాం, వాళ్ళు అక్కడ వాళ్ళ సెటప్ చేసుకుంటారు అని అంటే దాదాపు 5,000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్కి తరలించారు. ఎక్కడైనా మీకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కనీసం ఇప్పటికైనా మాట్లాడి లేదు మేము ప్రయత్నం చేస్తాం వెనుకకొచ్చే దిశగా తీసుకొని వస్తాము అని మాట్లాడిరా? లేదు. భారతీయ జనతా పార్టీ అన్నీ ఇట్లనే గుజరాత్. ఈ గుజరాత్ మోడల్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మెచ్చుకుంటాడు. ఇవాళ వాళ్లకు కాంగ్రెస్కి ఎంతసేపు తెలంగాణ అంటే అధికారం, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి మాకు తెలంగాణ అధికారం కావాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమొచ్చి చెప్తారు, నరేంద్ర మోదీ గారిని 3వ సారి చేయండి మాకు అధికారం కావాలి. కానీ కేసీఆర్ గారు ఏమంటున్నారు, తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలి అందుకే మాకు ఓటేయండి అని అంటున్నారు. ఇవాళ లేకపోతే గుజరాత్ వచ్చి పరిశ్రమలు తీసుకుంటారు. ఏ అదాని అయితే ఇప్పటివరకు బయట పెట్టినామో ఆ అదాని వచ్చి ఇక్కడ తన మునాపలి తన పెట్టుబడులు అవన్నీ చేస్తూ ఉంటాడు తన వ్యాపారాలు అని. కానీ అదే కేసీఆర్ గారు ఇలా నిన్న ఒక రైతు, నిన్న కేటీఆర్ గారు వీడియోను కూడా షేర్ చేశారు. ఒక రైతు మాట్లాడుతున్నాడు, నీటి ఇబ్బందుల గురించి చెప్తున్నారు, మందు దాగి చనిపోవాలని ఉంది అని అంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారిని రమ్మంటున్నారు, రండి మాకు మీ అవసరం ఉన్నది, నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు, దీని గురించి మాట్లాడతలేరు. నిన్న మాట్లాడింది ప్రతి ఒక్క అక్షరం నిజం కదా. రైతు బంధు గురించే మాట్లాడినందుకు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక మంత్రి చెప్పుతాం కొడతాం రైతు బంధు పడలేదు అని అంటే అని అన్నాడు. మరి ఎంతో మంది రైతులు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే కరెంట్ ఇబ్బందులు ఉన్నాయంటే మీ పేగులు తీస్తాం, మెడలు వేసుకుంటా పేగులు తీసేసి నేను మానవ బాంబుని మిమ్మల్ని అందరినీ చంపేస్తా అని హెచ్చరిక చేస్తారు కరెంటు గురించి మాట్లాడితే. సో ఈ అన్ని అంశాలు కూడా లేవనెత్తే ఒక వాయిస్ ఉండాలనా వద్దా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ వాయిస్ లేకపోతే గుజరాత్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు సైలెంట్గా కాంగ్రెస్ వాళ్ళు అట్లనే కూర్చుంటారు. మరి ఇక బీఆర్ఎస్ఏ లేకపోతే ఎవరు ఎత్తాలి, ఎవరు మాట్లాడాలి? నిన్న కేటీఆర్ గారు ఒక్కరే ఫస్ట్ నిన్న మాట్లాడడం జరిగింది ఎట్లా గుజరాత్కి వెళ్ళిపోతుంది ఈ కంపెనీ అని. నల్గొండలో సభ పెట్టిన తర్వాతనే కదా మీరు తీర్మానం పెట్టిన పరిస్థితి వచ్చింది, అసెంబ్లీ తీర్మానం. నల్గొండ సభ కేసీఆర్ గారు పెట్టినందుకు అంటే ఒక ఫోర్స్, ఒక ప్రెషర్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. లేకపోతే ఈ 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ నిండా ముంచుతాయి. రైట్ విజయ్ గారు, సీఎం భాష గురించి కూడా నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు. అదేం భాష, ఇదేక్కడి గోస అనేది, అంటే పండబెట్టి తొక్కుతాం, పేగులు మెడకేసుకుంటాం. ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో మాట్లాడినటువంటి దాన్ని కూడా గుర్తు చేశారు. సో నేను అప్పుడు మాట్లాడాను, నేను మాట్లాడింది ఒక పర్పస్గా మాట్లాడాను, అది కూడా ఇంత పరుషంగా ఏం మాట్లాడలేదు, ఒక తెలంగాణ కోసం మాట్లాడాల్సి వచ్చిందనేది నేను కేసీఆర్ గారు చెప్పారు. బట్ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పండబెట్టి తొక్కుతాం, పేగులు మెడలు వేసుకుంటాం, ఇంకా రకరకాల ఇదేం భాష అనేటువంటి ఒక విస్మయాన్ని కూడా వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. తెలంగాణ పరువుకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక ప్రజాప్రతినిధి, తెలంగాణకు ఒక పెద్దలాగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటి భాష మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ గౌరవం పోతుంది, తెలంగాణ ప్రజల ఇమేజ్ కూడా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి భాష రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మానవ బాంబునైతా ఇదే భాష తీవ్రవాదులు వాడేటువంటిది, ఐఎస్ వాడే తాలిబాన్లు ఇటువంటి వాళ్ళు వాడేటువంటి భాష మానవ బాంబు. ఎల్టీటీ దగ్గర నుంచి ఈ మానవ బాంబులకు సంబంధించినటువంటి పేగుల మెడలకు వేసుకుంటా అనేది ఓ ముఖ్యమంత్రి నోటికెళ్ళి రావటం అంటే అది ఒక ఎంత పరువు తక్కువ, ఎంత ఇజ్జత్ తక్కువ అయినటువంటి పని. ఒక ముఖ్యమంత్రి అట్లాంటి భాష మాట్లాడడం అనేది అసలు మానవ బాంబు అనే విషయం పెడితే అది కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి దాంతో ప్రజల ఇష్యూస్ ఏదో 2 రోజులు వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉంటుండొచ్చు, కానీ ప్రజల ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి భాష మాట్లాడితే ప్రజలు గమనిస్తుంటారు, గమనించి నిర్ణయం తీసుకుంటారు. ఇట్లాంటి భాష ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వాడాల్సినటువంటి భాష కాదు. స్మూత్గా మీరు విమర్శ చేయాలనుకుంటే స్మూత్గా చేయొచ్చు, మీరు నిర్మాణాత్మకమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. మీ పరిపాలనలో మీరు దృష్టి చూపించాలి, మీ యొక్క దానికి ఉన్నటువంటి స్కిల్ని అది చూపించి మీరు ప్రజల్ని కన్విన్స్ చేసుకునే పని చేయాలి తప్ప నాకు నోరు ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజల్లో పలచనవడమే తప్ప మరింత దాన్ని ముఖ్యమంత్రి పదవిని చాలా ఈజీగా చాలా తేలికగా ప్రజలు ముఖ్యమంత్రి అంటే గింత చిన్న స్థాయి అనే సిచ్యువేషన్ తెలంగాణ ప్రజలకు రావడం జరిగింది ఈ 2-3 నెలల కాలంలోనే. త్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు,
మా ప్రభుత్వాన్ని మోడీ కేసీఆర్ ఇద్దరు పడగొట్టాలని చూస్తున్నారని నిన్న కూడా బహిరంగ సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మరోపక్క అమిత్ షా కూడా లోక్సభ సీట్లు 12 కంటే ఎక్కువ ఇక్కడ మేము సాధిస్తాం గెలుస్తాం అనేది. అంటే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ లోక్సభ స్థానాలు మాకు కట్టబెడతారన్నటువంటి మాట పదే పదే ఎందుకు చెప్తున్నారు? తెలంగాణ ప్రజలకి కేంద్ర జాతీయ పార్టీలుగా ఆ రెండు పార్టీలు ఏం చేశాయని ఇవాళ వాళ్ళు ఆ నమ్మకంతో మాట్లాడుతున్నారు. అంటే ఒకటేమో మేము తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అనే విధంగా ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నాయి. జాతీయ రాజకీయాలు ప్రజల మీదకి రుద్దడం, మా దిక్కే చూడాలి మీరు, నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఈ రెండే, వేరే అజెండా లేదు, వేరే అంశాలు లేవు, తెలంగాణ అంశాలు మేము ఏం చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు. ఇదొకటైతే అసలు ఈ క్రీడను ఎవరు మొదలుపెట్టినరు? ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న రేవంత్ రెడ్డి గారే కదా ఫస్ట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇదే విధంగా 63 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దాన్ని పడగొట్టాలని నల్ల సంచితోని పోయి ఒక ఎమ్మెల్యే దగ్గర రెడ్ హ్యాండెడ్ దొరికిన వ్యక్తి జాతీయ మీడియా అందరూ కూడా చూపెట్టారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా ఈ క్రీడను మొదలుపెట్టిర్రు. ఇవాళ భయంగల్ల బల్లి బజార్న గుడ్డు పెట్టింది అన్నట్టు ప్రతిసారి నా ప్రభుత్వం నా ప్రభుత్వం నా ప్రభుత్వం అనేది కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు. నడిపి నీకు సమయం ఇస్తున్నాం, నువ్వు చెప్పిన 420 ప్రామిసెస్ ఏదైతున్నాయో అవన్నిటినీ కూడా నువ్వు పూర్తి చేయనేసి అన్నాం. కానీ ఇవాళ మీరు గమనించండి, ఒకవైపు చేసే డ్రామా ఎట్లున్నది అంటే యాక్టింగ్, ఇది పర్ఫార్మెన్స్, ఇది మరొక సూపర్ స్టార్ ఉండే తారా చౌదరి గారు అని అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉన్నది యాక్టింగ్ రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటున్నాను అంటే నువ్వే అంటావు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 20 ఎమ్మెల్యేలు మాతో ఇట్లా టచ్లో ఉన్నారు, మేము గుంజుకుంటాం మేము లాక్కుంటామని నువ్వే అంటావు. మళ్ళా తర్వాత నా ప్రభుత్వం బడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నా ప్రభుత్వం పడిపోతుంది అని పోయి ప్రజల ముందు ఇట్లాంటి డ్రామా చేస్తున్నావు. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి చెప్పండి మీరు. అయితే నీతో టచ్లో ఉన్నారా, లేదు పడగొడుతున్నామా, ఈ రెండిట్లో ఏదో ఒక్కటే ఉంటుంది కదా. రెండిట్లా సాధ్యమవుతుంది. ఇంకోటి ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పటికెళ్ళి కూడా అసలు ముందంతా ఏం చేశారు ప్రచారం, టీం బి టీం బి టీం బి అని చెప్పారు. భారతీయ జనతా పార్టీతో వీళ్ళు కలిసి ఉన్నారు అని అన్నారు. మళ్ళా తర్వాత వీళ్ళే అంటారు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా 5 రూపాయలు ఈ మధ్య వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వంతో ఘర్షణలో ఉండే కొట్లాట ఉండే, అందుకే అప్పుడు కాలేదు, ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, మా బడే బాయ్ అక్కడ నరేంద్ర మోదీ గారు అందుకే మేము తీసుకొని వస్తున్నాం మాకు ఇస్తున్నారు అని వీళ్ళే చెప్తున్నారు. అంటే మొన్నటి వరకేమో టీం బి చెప్పింది వాస్తవం కాదన్నట్టు కదా. నువ్వదే మాట చెప్పినావు, రాహుల్ గాంధీ అదే మాట చెప్పిండు, గ్రామాన్ని ఎక్కడ తిరిగిరో బీఆర్ఎస్ మీద అదే రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మీరు గమనించండి, ఒక ఆరూరు రమేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనికిరాడంట, అక్కడ ఎంపీగా పనికి వస్తాడా? ఇవాళ ఇక్కడ పనికిరాని వాళ్ళు అక్కడ ఎట్లా పనికి వస్తారు? బొంతరాంబోన్ గారు ఇక్కడ ఉన్నప్పుడేమో మీరే దాడి చేసిరు కదా, కబ్జాదారుడు 100 కోట్ల ల్యాండ్ కబ్జాలు చేసిరు. ఇవాళ మీకు మంచి వ్యక్తి అయిపోయిందా? మొన్నటి వరకు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు మీరందరూ వీళ్ళ మీద ఆరోపణలు చేసిరు కదా, వెంకటేష్ నేత గారి మీద చేసిర్రు, బీబీ పాటిల్ గారి మీద చేసిర్రు. ఇవాళ మీరు వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నారు? మీ దగ్గర వచ్చేసరికి క్యాండిడేట్ అంటే క్యాండిడేట్స్ మీ దగ్గర లేరు కాబట్టి ఇటు భారతీయ జనతా పార్టీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఎక్కడి నుంచి తీసుకుంటున్నది? వెంకటేష్ నేత గారు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అక్కడ తీసుకునే, పోతుగంటి రాములు గారు ఇక్కడ ఎంపీ అక్కడ తీసుకునే, బేబీ పాటిల్ గారు మార్చి 1న పార్టీలో చేరారు, భారతీయ జనతా పార్టీ మార్చి 2 టికెట్ ఇచ్చేసింది. ఒకటే రోజు 24 గంటల లోపే టికెట్ ఇచ్చేసింది. భారతీయ జనతా పార్టీకి అక్కడ అభ్యర్థి లేడా? హైదరాబాద్లో ఈటల రాజేందర్ గారు మొన్న ప్రజా తీర్పు ఇచ్చారు, హుజురాబాద్ ఎలక్షన్ ఓడిపోయి, గజ్వేల్ కూడా ఎలక్షన్ ఓడిపోయారు, కానీ మల్కాజ్గిరికి భారతీయ జనతా పార్టీ తెచ్చి సీట్ ఇచ్చారు. రాజకీయ పునరావాసం, ఎమ్మెల్యేలుగా ఓడిపోయి మళ్ళీ ఎంపీలుగా రావడం. ఇవాళ మీరు గమనించండి, ఇదే మరి ఈటల రాజేందర్ గారి బదులు అక్కడ మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి లేరా? ఎవరు లేరా ఆ నియోజకవర్గంలో? సో పాయింట్ ఏంటంటే ఇవాళ ఈ రెండు జాతీయ పార్టీలకు కూడా టార్గెట్ ఇంకా కేసీఆర్ గారే, బీఆర్ఎస్ఏ. ఎందుకంటే అట్లాంటి చరిస్మా కానివ్వండి, ప్రజలతో పాటు కనెక్ట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎంత ఇమీడియట్గా పెరిగిపోతుంది బీఆర్ఎస్. అసెంబ్లీకి పార్లమెంట్కి 2 నెలల తేడాలోనే ప్రజలు గ్రహిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారేమో బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నది ఆయన కామెంట్. అమిత్ షా ఏమో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ 3 ఒకటే అనేది అమిత్ షా కామెంట్. అంటే వీళ్ళిద్దరు ఇంకేం మాట్లాడతారు చెప్పండి రాజేష్ గారు? తెలంగాణ నీళ్ళ గురించి వీళ్ళకి పట్టింపు ఉందా? తెలంగాణ విద్యుత్ కరెంటు ఇవాళ ఇబ్బందుల గురించి పట్టింపు ఉందా? తెలంగాణ వ్యవసాయం గురించి వీళ్ళకి పట్టింపు ఉందా? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారుల మీద డెఫినెట్గా ఒక అథారిటీ అనేది ఉండే. మొన్న చూడండి, ఒక తల్లి
బయట వరండాలో ప్రసవించింది. దాని నిర్లక్ష్యం ఎవరు? అధికారులదే కదా. మనమేమో ఆసుపత్రులు నిర్మాణం చేసి తాళాలు వేయడానికి కాదు కదా. కరెంట్ లేదనో చీకటి ఉందనో ఇవాళ పాము కాట్లతో చనిపోతున్నారు రైతులు. అట్లాంటి మనం ఎక్కడ వార్తలు చదవలేదు కదా. వాటర్ ట్యాంకర్లు మళ్ళీ మొదలైనవి. ఇవన్నీ అంశాలు వాళ్ళకి చిన్న అంశాలు. 5,000 కోట్ల పెట్టుబడి కంపెనీ వెళ్ళిపోయిందండి. ఇది సెకండ్ కంపెనీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. ఉన్న కూడా లొరైన్ అనే ఒక కంపెనీ, ఇది రెండో కంపెనీ. ఇది దీని గురించి కనీసం మాట్లాడే జ్ఞానం కూడా. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది 3 months బ్యాక్ చెన్నైకి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఆ కంపెనీ పోయింది, కాంగ్రెస్ మాట్లాడలేదు ఒక మాట. ఈ కంపెనీ వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ఒక మాట మాట్లాడలేదు. కానీ భజన ఏంది? గుజరాత్ మోడల్ మళ్ళా నేర్పించబట్టే. నరేంద్ర మోదీ గారు అంటే మనకు సంస్కారం ఉండాలి, ప్రధానమంత్రి కదా అని. 5 రోజుల్లో, ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందండి. నీకు ఎందుకు కావాలి సహకారం? అంటే నువ్వే నమ్ముతున్నావా నరేంద్ర మోదీ మళ్ళీ వస్తుండో అని, మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుండని నమ్ముతున్నాను? 3 రోజులే కదా తర్వాత ఎలక్షన్ కోడ్. అసలు క్వశ్చన్ కూడా చేస్తలేదు. నిన్న మీరు ప్రచారం చూస్తే కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ అయినా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటలేరు. జాతీయ అంశాలు పక్కన పెట్టేసి కేవలం కేసీఆర్ గారి గురించే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. విజయ్ గారు, పార్లమెంటులో లోక్సభలో తెలంగాణ గలం ఎందుకు ఉండాలి, బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఉండాలి అనేది నిన్న కేసీఆర్ గారు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటే ఢిల్లీ లెవెల్లో డెఫినెట్గా బీఆర్ఎస్ గొంతు ఉండాలని. సో అదేవిధంగా ఇవాళ బీజేపీ ఎంపీలు ఎందుకు ఉండాలి, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఉండాలి అనే దానిపైన స్పెసిఫిక్గా ఎందుకు ప్రజలకు వివరించలేకపోతున్నాయి ఆ రెండు పార్టీలు? రెండు పార్టీలకి ఇంకో ఎజెండా లేదు. అధికారమే జాతీయ పార్టీలు కోరుకుంటున్నాయి. తెలంగాణ మీద ప్రేమ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద కానీ ఆ రెండు జాతీయ పార్టీలకు ఓ రకమైనటువంటి ఎజెండా లేదు. ఇక్కడ తెలంగాణ కోసము, తెలంగాణ రావటానికి ప్రధానంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్కే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సింది, తమిళనాడు ప్రజలు ఏ రకంగా ఉంటున్నారో చూడండి, అదేవిధంగా మిగతా చోట ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా ఉంటున్నారో చూడండి. ప్రాంతీయ పార్టీకి, ఎందుకంటే ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రేమ ఉండేది వేరే తీరుగా ఉంటుంది. వాళ్ళ సొంత రాష్ట్రానికి ఒక నవోదయ విద్యాలయం కానీ లేదంటే మెడికల్ కాలేజ్ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనే వాళ్ళకి ప్రేమ లేదు అసలు. తెలంగాణ మీద కొట్లాడి తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్కి ఎక్కువ ప్రేమ ఉంటుందా, ఒక కన్న తండ్రిలాగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ ఉంటుందా, ఇంకా వేరే వాళ్ళకో మేనమామకో ఇంకో పక్కన మీద పిల్లగాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? అదే చూసుకోవాలి. మనకు కావాల్సింది పార్లమెంట్లో గొంతు ఇప్పడం, పార్లమెంట్లో మన వాయిస్, తెలంగాణ వాయిస్ ఉండాలంటే వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడింది ఎంత తెలంగాణ అంశం మీద, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతున్నది కూడా బీఆర్ఎస్ ఎంపీలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. క్వశ్చన్స్ కూడా వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి. అందుకే తెలంగాణ ప్రజానికం మన గొంతు అనేది ఉండకపోతే మళ్ళా నొక్కేస్తారు, మన పీక నొక్కేస్తారు. ఇక్కడ దీనికి సంబంధించిన తెలంగాణ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక పూర్తి అభద్రతాభావం, ప్రభుత్వం పడిపోతుంది నిరంతరం ఎందుకు చేపిస్తున్నారు? నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీలోనే 10-15 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈయనకు టచ్లో ఉన్నారని చెప్తున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలని సొంత కుంపెట్టు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సీటు కనుక తక్కువ వస్తే, ఇప్పుడు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు మహబూబ్ నగర్ చేవెళ్ళనే కాంగ్రెస్ పార్టీకి గెలవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నియోజకవర్గాలే ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండనిస్తారా అనేది పెద్ద ఆ ఫ్రస్ట్రేషన్, ఆ భయము, ఇవన్నీ దాంతో నిరంతరం సభలో అది చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ఒక మైండ్ మేకప్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నా, ఆ కారణంతో తీసుకుంటున్నాను ఒక నరేషన్ బిల్డప్ చేసుకునే కార్యక్రమం కూడా ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇవి నీ రాజకీయంగా ఇబ్బంది ఉంటే ఇంకేదైనా చేసుకో, కానీ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి కరువుని, నీటి సమస్యని ఇది పరిష్కారానికి గాలికి వదిలేసి ఏదో ఇష్యూని డైవర్ట్ చేసేసి ఈ రకంగా ముఖ్యమంత్రి ఒకసారి మాట్లాడితే ఏం లేదు, ప్రతి బహిరంగ సభలో ప్రభుత్వం పడిపోతుంది. ఎంత అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నాడు. మొన్న రోజు చిట్చాట్లో కూడా ఇదే, ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే నా ప్రభుత్వం పడిపోద్ది అని అంటున్నటువంటి వ్యక్తి. ఇంత లూజ్గా, ఇంత అభద్రత ఉంటే పరిపాలన ఎక్కడ చేస్తారు? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు పార్లమెంట్లు ఇస్తారో చూడాల్సినటువంటి అవసరం. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇక సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లపైన న్యాయ విచారణ ఉంటుందనేది నిన్న ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించినటువంటి జస్టిస్ చంద్రఘోష్ సారథ్యంలో, తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, సో వాళ్ళిద్దరి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ ఉంటుందనేది ప్రభుత్వం చెప్పినటువంటి మాట. రైట్ కృషాంక్ గారు, సో న్యాయ విచారణకు సో ఎట్లా సహకరించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం?
అంటే ఒకటి డెఫినెట్గా మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇనిషియల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎట్లాంటి కరువు పరిస్థితులు ఉండేనో ఆ కరువును ఛేదించడానికి ఒక బృహత్తరమైన ప్రాజెక్టును నిర్మాణం చేశారు. బాజాప్తా చెప్తున్నారు. ఎస్, కాళేశ్వరం ఈజ్ నాట్ అ ఫెయిల్డ్ ప్రాజెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది ఇంజనీర్స్ చెప్పేది ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్లో ఏదైనా ఇప్పుడు జరుగుతున్నా కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ప్రపంచంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కటి ఏదైనా నిర్మాణం కొత్తగా జరిగినప్పుడు అందరూ నేర్చుకుంటూ ఉంటారు దాని కారణాలు ఏంటి అనేది. ఇవాళ ఒక్కొక్కళ్ళు అంటున్నారు ఇసుక అనేది, ఇసుక కదిలింది అని ఒకళ్ళు చెప్పడం, ఒక రిపోర్ట్లో చెప్పడం, ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పడం. సో దానికి కేసీఆర్ గారు కారణం కాదు కదా. కేసీఆర్ గారు దేనికి కారణం? ఒక నీళ్ళ ప్రాజెక్టును ఎస్ చేసిర్రు. దేనికోసం? తెలంగాణ రాష్ట్రానికి నీటి ఇబ్బందులు కావద్దు అనేది. ఇంట్లో వీళ్ళు ఏదైతే ఆరోపణలు వేస్తున్నారో ఆ ఆరోపణను రుజువు చేయాలి, దానికి పూర్తిగా కోఆపరేట్ చేయడానికి కేసీఆర్ గారు ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం గమనించాలి ఏంటంటే ఎలాంటి రిపోర్టు రాకముందే, ఎలాంటి శాంపుల్ టెస్టింగ్, ఎలాంటి సాయిల్ టెస్టింగ్ అవి ఏమీ చేయకుండానే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు హుటాహుటిన కేవలం ఒక సగం దినం మేడిగడ్డకు వచ్చి అన్నారం సుందిలో చూడకుండానే కేంద్రానికి చెందిన ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేసారు. దాని ప్రభావం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద పడ్డది. ఎన్నో డ్యాములు ఇంక్లూడింగ్ నర్మదా డ్యామ్ నరేంద్ర మోదీ గారు ఓపెనింగ్ చేస్తే 15 రోజులకే దాని డ్యామ్ అది కూలడము. కారం డ్యామ్ మధ్యప్రదేశ్, వాటికి ఇప్పటి వరకు ఎలాంటి విచారణలు జరగలేదు. కానీ మీరు చూడండి, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు హుటాహుట్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఇలా పార్లమెంట్ ఎలక్షన్ అనగానే జస్టిస్లను ఇవన్నీ అపాయింట్ చేశారు. 150 మంది చనిపోయారండి మార్బీ బ్రిడ్జ్. ఇవాళ వరకు మనకు తెలియదు దాని కారకులు ఎవరు అనేది కూడా. దాని మీద ఏం విచారణ రిపోర్టు ఏమీ లేదు. 75 మంది చనిపోయారండి గుజరాత్ డ్రై స్టేట్లో అక్రమ మద్యం దాగి. దాని మీద కూడా ఏం అరెస్టులు లేవు. మేము అనేది ఏంటంటే చేయండి, నిష్పాక్షికంగా విచారణ చేయండి. కానీ అప్పటి వరకు కేసీఆర్ గారిని అనే హక్కు కాంగ్రెస్ వాళ్ళకైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళకైనా లేదు. దాన్ని రుజువు చేయాలి. అండ్ అది రుజువు అయిన తర్వాత ఒకవేళ కేసీఆర్ గారికి క్లీన్ చిట్ వస్తే ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే రాహుల్ గాంధీ వరకు, ఎందుకంటే వచ్చి దాని మీద బొమ్మలు దిగిరు కదా, అగోండి అనే బొమ్మ చూపెట్టిరు కదా బీజేపీ వాళ్ళైనా కూడా. అయితే మన ముందున్న ఒక ఇబ్బంది ఏంటంటే దీన్ని బూచిగా చూపెట్టి ఓట్ల కోసము అడగడానికి మరమ్మతులు చేయకుండా, ఆ 2 పిల్లర్లను మరమ్మతులు చేయకుండా కాలయాపన చేశారు. నీళ్ళ ప్రాజెక్ట్ అంటే కేవలం స్టోరేజ్ ఒకటే కాదు, స్థిరీకరణ అనేది ఒకటి తెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అక్కడ మేడిగడ్డ నుంచి నీళ్లు కాకుండా ఆపివేసి, అక్కడ రిపేర్స్ చేయకుండా ఆపివేసి, ఇవాళ నల్గొండ దాకా కూడా మనకు స్టెబిలైజేషన్ లేకుండా ఆ భూగర్భ జలాలు ఇవాళ తగ్గుతున్నాయి అని అంటే దానికి కారణం ఖచ్చితంగా ఇదే. స్టెబిలైజేషన్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్టెబిలిటీ చేస్తేనే గ్రౌండ్ వాటర్ అనేటివి ఉంటాయి. లేకపోతే ఇవాళ ఏమైతున్నది, మళ్ళా బోర్ల మీద బోర్లు వేయడం మొదలు పెడుతున్నారు, అది ఇబ్బంది అవుతున్నది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. కక్షపూరితంగా కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద ఇవాళ కళ్ళు మంటతోని ఇవాళ రాజకీయం చేయాలని అనుకుంటే ఇబ్బంది అయ్యేది తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు తాగునీటి కోసం, సాగునీటి కోసం అని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. విజయ్ గారు, అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రకటన చేశారు, ఎటువంటి న్యాయ విచారణకైనా ఏ అంశంపైన కూడా సిద్ధమే అనేది. సో ఇవాళ ప్రభుత్వం విచారణకు పూనుకున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ విచారణ అనేది ఎట్లా సాగాల్సిన అవసరం ఉంది? విచారణలు పూర్తిగా ఒక డిఫరెంట్గా ఈ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది. ఒకసారి గతంలో సిబిఐ విచారణ అనేది, సిట్టింగ్ జడ్జి అన్నారు, ఎన్డీఎస్ఏ మీదనే పూర్తిగా ఆధారపడుతున్నాం అంటున్నారు. ఇవన్నీ పైన ఇప్పుడు ఎన్డీఎస్ఏ మీదనే రిపేర్ల కోసం గడువు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విచారణ కూడా వేసి 100 రోజుల గడువు అట. 100 రోజులు వీళ్ళు 100 రోజుల ఫోబియా, 100 రోజుల్లో ప్రతి అంశానికి 100 రోజులు ఏందో అర్థం. 100 రోజుల్లో ఈ విచారణ ఎట్లయినా పూర్తి అవుతుందా? ఏదో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏ రకంగా దాటేయాలి, ఆ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు అనేది తప్ప 100 రోజుల్లో ఈ విచారణ ఎట్లా పూర్తవుతుంది, ఈ జడ్జెస్ ఎట్లా చేస్తారు విచారణకు సంబంధించినటువంటిది. గతంలో సిట్టింగ్ జడ్జికి లెటర్ రాసి టైంపాస్ చేసి సిట్టింగ్ జడ్జి ఇవ్వరని తెలిసి సుప్రీంకోర్టు తీర్పు ఉండి సిట్టింగ్ జడ్జి ఇచ్చడానికి అవకాశమే లేదని తెలిసి కూడా సిట్టింగ్ జడ్జికి లెటర్ రాస్తే మేము ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. ఈ విచారణ అనేది పూర్తిగా ఏ రకంగా జరుగుతుంది, న్యాయ విచారణ ఇప్పుడున్న రిటైర్డ్ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశం. రిటైర్డ్ న్యాయమూర్తి అయినప్పటికీ ఒకరు సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఎల్ నరసింహారెడ్డి గారు సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ విచారణ
ఏ రకంగా తీస్తారు, ఇలా గడువు పెట్టిరు 100 రోజుల్లో ఎట్లా వీళ్ళకి వస్తున్న రిపోర్ట్స్. ముఖ్యంగా ఈ విచారణ ఏదైనా తప్పు ఉంటే చేయాలి తప్ప కరువుకు సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రభుత్వ వైఫల్యమే. కాళేశ్వరం కనుక నీళ్లు ఉపయోగించుకున్నట్లయితే ఇప్పుడు ఈ కరువు పరిస్థితి వచ్చి ఉండేది కాదు తెలంగాణకు. అది నిర్లక్ష్యం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రైతుల్లో వస్తున్నటువంటి రియాక్షన్ని చూసి ఈ విచారణ పేరుతో టైంపాస్ చేస్తారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.